దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మరి వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువు. వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి వానిని జయించి ఉన్నారు, మరణము వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇది ఎవరు చెప్తున్నారు అని అంటే, ప్రకటన గ్రంథంలో దూత ఎవరి గురించి చెప్తుందంటే మనందరి గురించి చెప్తుంది. దిస్ ఇస్ టాక్ అబౌట్ ద ఎండ్ టైమ్ ప్రాఫెసీ. అంత్య దినాల్లో జరగవలసినటువంటివి దూత ద్వారా ఇక్కడ చెప్పబడతా ఉంటుంది. కనుక ఈరోజు అంత్య దినాల్లో ఉంటున్న మనమందరం కూడా గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాలంట. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల రక్తంను బట్టి వానిని రక్షించి ఉన్నాను అని. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యంలో క్లియర్ గా మీరు గమనించినట్లయితే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనము రక్షింపబడి ఉంటామంట. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము ఎవరిది అంటే యేసయ్య రక్తము. గొర్రెపిల్ల స్థానంలో మరి యేసయ్య మనందరి కోసము ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కనుక యేసయ్య రక్తము ఏ కుటుంబం మీద ఉంటుందో ఆ కుటుంబాలు రక్షింపబడతాయంట. రాహాబు కుటుంబాన్ని మనము చూసినట్లయితే ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుడు నాశనము చేయాలనుకున్నప్పుడు రాహాబు విశ్వసించింది. ఆ యొక్క కుటుంబం మీద ఎర్రని తాడు ఆ సేవకులు కట్టినప్పుడు రాహాబు కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. రెండు విషయాల గురించి రెండు విషయాలను బట్టి మనము రక్షింపబడతాము. అంత్య దినాల్లో మనమందరము కూడా రక్షింపబడతాము. ఒకటి విశ్వాసము, ఒకటి గొర్రెపిల్ల రక్తము. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని విశ్వసిస్తున్నావా? ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది అని విశ్వసిస్తున్నావా? ఆయన ద్వారా నిత్య జీవము, పరలోక రాజ్యము ఉంది అని నీవు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే ఇప్పుడే యేసయ్యని సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఈ అంత్య దినాల్లో శత్రువు నుంచి, అపవాది నుంచి, మరి ఈ యొక్క ఉగ్రత నుంచి, తెగుళ్ళ నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము, యేసయ్య రక్తము నీ కుటుంబం మీద ఉన్నట్లయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు విడువబడతాడు కదండి. హల్లెలూయా. మరి ఈరోజు మనము రెండు విషయాలను మనము గమనించుకున్నాం. చూడండి, మొదటగా అంత్య దినాల్లో రక్షింపబడ్డ వారు తప్పించబడాలి అని అంటే గొర్రెపిల్ల రక్తాన్ని నిత్యం ఆశ్రయిస్తూ ఉండాలి, విశ్వాసం ఉండాలి, మరి ప్రాణానికి సహితము కూడా లెక్క చేయని వారై ఉండాలి. ఇక్కడ చూడండి, మరొకసారి మనము చదువుదాము. ప్రకటన వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి వానిని జయించి ఉన్నారు, మరణము వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు. ఈ లోకంలో మనకు వస్తున్నటువంటి శ్రమలు కానీ, బాధలు కానీ, శోధనలు కానీ, మరి అవన్నిటి నుంచి కూడా మనము ఓపికతో మరి జయించినట్లయితే కనుక దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న వారంగా ఉంటాము. మరణము వరకు అంట ప్రాణాన్ని సహితము లెక్క చేయద్దంట. పౌలు గారు అంటారు కదా అండి, మరి బ్రతుకుట క్రీస్తే చావైన మేలే అని అంటారు కదా. ఈ అంత్య దినాల్లో మరి ఎంతో మంది పాస్టర్స్ చంపుతూ, మరి మత్తోన్మాదులు, కరపత్రాలు పంచేవారిని కానీ, వాక్యం చెప్తుండగానే చర్చిలలోకి వెళ్ళి చంపుతూ హింసిస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నారు కదండి. మరి ప్రాణానికి సహితము కూడా వారు లెక్క చేయకుండా వారి సేవా జీవితాన్ని, దేవుణ్ణి విశ్వసిస్తూ ఆ యొక్క సేవా జీవితాన్ని కొనసాగిస్తున్న వారు అంట వారు అంట అపవాదిని చేయించిన వారుగా ఉంటారంట. హల్లెలూయా. ఈరోజు చూడండి, అపవాదిని చేయించాలి అని అంటే ప్రతి విషయంలో కూడా ఇది నాది కాదు అనుకోవాలి, ఇది నా సొంతము కాదు అనుకోవాలి. మనం అనుకుంటాము ప్రాణాన్ని సైతం లెక్క చేయనంత మరి విశ్వాసము కానీ, ఆ నిగ్రహ శక్తి కానీ మనకు ఉంటుందా? అది కేవలము దేవుడి వలన ఉంటుంది. ఈ రోజు మీ శ్రమల్లో, పోరాటాలు, మరి పరీక్షల్లో, మరి కరువులో, కష్టంలో
దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి విశ్వసించాలి. విశ్వాసము చేత నువ్వు రక్షింపబడతావు, మరి ఆయన రాజ్యంలో చేర్చబడతావు. కనుక ఈరోజు ఒక్క చిన్న విషయాన్ని గురించి అయినా మనము మరి ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దీవించండి, నీ చిత్తంలో నన్ను వాడుకోండి అని మరి ప్రార్థన చేస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నాం. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం జీవించాలి, దేవుడి కోసం ఏదైనా ఒకటి చేయాలి, దేవుడి చిత్తంలో నేను నడిపించబడాలి అనే ఆశ ఎంతో మందికి ఉంటుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మరి సహించే ధైర్యం నీకు ఉంటుందా? గొర్రె పిల్ల రక్తాన్ని నీవు ఆశ్రయిస్తున్నావు, కానీ దేవుని యొక్క విశ్వాసంలో నీవు నడిపించబడుతున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నేను శ్రమల గుండా నడిపిస్తాడు. అటువంటి సమయంలో నీ శత్రువుని కూడా ప్రేమించే మనసు నీకు ఉండాలి. నిన్ను మోసం చేసేవారిని, నీకు ద్రోహము చేసేవారిని, నిన్ను అవమానపరిచేవారిని కూడా నీవు క్షమించే మనస్సు నీకు ఉండాలి. ప్రాణానికి సహితము వారు లెక్క చేయని వారుగా అంతము వరకు ఉండేవారుగా ఉండాలి అంట. వాక్యంలో మనం గమనించినట్లయితే మరి అంతము వరకు కూడా ప్రాణాన్ని సహితము లెక్క చేసే వారు కాదు అంట. ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చబడాలి, మన జీవితంలో గొప్పగా నెరవేర్చబడాలని కోరుకుంటాం. ఒక ఉన్నతమైన స్థానంలో మనము దీవించబడాలని కోరుకుంటాం. ఒక ఉన్నతమైన పనిలో మనము దేవుని పనిలో మనం వాడబడాలని కోరుకుంటాం. కానీ నువ్వు ఎంత గొప్పగా దీవెనలు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటారో అంత గొప్ప శ్రమ నీకు వచ్చినప్పుడు నువ్వు నిలకడగా ఉంటున్నావా? నీవు స్థిరమైన భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? లేక దేవుడిని విడిచిపెట్టి మరి దేవుడు మరచి ఈ శ్రమలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఇక ఇంతేనా అని దేవునికి దూరమైన పరిస్థితి నీ జీవితంలో ఉంటుందా? గమనించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుణ్ణి నీకు దగ్గర చేయడానికే నీ జీవితంలో దేవుడు అనుమతించాడు అని నీవు గ్రహించి దేవుని యొక్క వాక్యముతో నీవు నింపుకొని ధైర్యము తెచ్చుకొని విశ్వాసంతో నీవు నడిపించబడినట్లయితే దేవుని యొక్క నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. రాహాబు కుటుంబము అనబడిందో మరి మన కుటుంబాలు కూడా ఆ విధంగా రక్షింపబడతాయని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడాడని నమ్ముతూ దేవుడి నామానికి మహిమ కలుగునుగా.